హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి దిశ న్యూస్ పేపర్లో జీవో 46 సంబంధించిన కేసు అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు ఏమంటున్నారంటే జీవో 46 ప్రభుత్వ దృష్టిలో ఉంది. ఇది సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినప్పుడు కూడా తానైతే సానుకూలంగా అంటే పాజిటివ్గా స్పందించారని, ప్రభుత్వం దీన్ని రద్దు చేస్తుందని, ఎవరైతే మారుమూల గ్రామంలో ఉన్నారో వానికి పోలీస్ అభ్యర్థులకి నష్టం జరిగిందని తానైతే చెప్పుకొచ్చాడు. సో నేను ప్రీవియస్ వీడియోను కూడా చేశాను. జీవో 46 100% రద్దు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఆయన ఒక వ్యాఖ్య కూడా చేశాడు. కోర్టులో ఎన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క జీవో అనేది రద్దు అవుతుంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న అందరికీ నష్టం జరిగింది కాబట్టి మరలా రిజల్ట్ ఇచ్చే ఛాన్స్ ఉందని తానైతే చెప్పుకొచ్చాడు. అదే ఈరోజు మనకి దిశ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. వేరే కొత్త కథనం ఏం రాలేదు. నేను ఇంతకుముందు అప్డేట్ ఇచ్చిన ప్రకారమే ఈరోజు అయితే అప్డేట్ అయితే వచ్చింది. సో ఇది ఇక రాంగ్ క్వశ్చన్స్ గురించి చెప్తే ఇక మనకి అది నెక్స్ట్ వీక్ అయితే అంటే కొత్త సంవత్సరంలో మంగళవారం రోజు ఈవినింగ్ అయితే ఉండబోతుంది. ఇక అది ఇది పెట్టుకుంటే ఇక రిజల్ట్కే ఎక్కువ మెగ్గు చూపుతున్నట్టుంది. సో ఇది అంటే జీవో 46 సంబంధించిన అప్డేట్. చాలామంది జాబ్ వచ్చిన వాళ్ళు వెళ్ళి వినతి పత్రాలు ఇస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలకి జీవో 46ని అలానే ఉంచాలి, జాబ్ వచ్చిన వాళ్ళకి 16,000 ఉద్యోగాలు అలానే ఇవ్వాలని వీళ్ళు అంటున్నారు. కానీ మరోవైపు ప్రభుత్వం ఏమే చెప్తుంది, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు ఈరోజు అయితే మనకైతే అప్డేట్ ఇచ్చారు. అంటే న్యూస్ పేపర్ ద్వారా అది నిన్ననే ఇచ్చారు, బట్ ఈరోజు న్యూస్లో మనకు వచ్చింది. సో ఇది ప్రెజెంట్ ఉన్న అప్డేట్. జీవో 46 అనేది రద్దు అయ్యే ఛాన్సే ఎక్కువగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ తరపున వారు చాలామంది జీవో 46కి సపోర్ట్ చేశారు. సో అదే అయితే జరగబోతుంది 100%. దీనిపై నేను నెక్స్ట్ వీడియో అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.